ఏంటి మావా నువ్వు సాహసాలు చేసే వీరాది వీరుడు అనుకున్నాను. నువ్వేంట్రా అంటే రెండో దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయావు. అది కాకుండా ఎన్టీఆర్ లాగా నీకు బిల్డప్ ఇచ్చాను కదా, దానికోసమైనా నువ్వు మూడో దెబ్బ తినుండాలి కదా. మావది పెత్తపోలురా, ఈ దెబ్బలకి తట్టుకోలేడు. ఏంట్రా ఏంటి మీరు? ఎవరికి వాడు ఆపరేషన్ చేయడానికి నేనేమన్నా అనాథశమ్మా? బామ్మర్తి బొప్పాళ్ళకి తోసేశాడు. పారంపోక ఎదవల్ని మేము బావిలోకి తోసేసావు. పనికి మనలోడా క్రాపు చేయించుకునే గతి లేదు, మందు కొట్టేవాడిని రెచ్చగొట్టినని కొట్టించావు. అసలు ఎవరుకుంటున్నారు మీరు? అన్నిటికీ నువ్వే కారణం. అయ్యా నేనేం చేశాను బామ్మర్ది? నువ్వు మాత్రం పారిపోకుండా వెళ్ళి అమ్మాయిని చూసుంటే నా మొహం కాలిపోయేది. నేనేమైనా వాడిలా లవ్ చేస్తున్నానని చెప్తానా? మర్రి పిల్లని అడగబోతున్నావు బావా? పిల్లని అడగబోతున్నావా? అయ్యయ్యో, ఆ ఐడియా కూడా ఉందా బామ్మర్ది? అమ్మాయిని చూడ్డానికి వెళ్తే పూలు పళ్ళు తీసుకువెళ్ళాలి, చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. మామా అవన్నీ అమ్మాయి వాళ్ళు పిలిస్తే తీసుకెళ్లాల్సినవి, మనం వెళ్ళడానికి అవన్నీ అవసరం లేదు మామా. మామ ఎప్పుడు ఇలాగే తింగరోడ్లో మాట్లాడుతుంటాడు, నువ్వు అడ్రస్ అడుగు పాండు. అక్కా అరే మన పాండు, ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు? బావునక్క. ఏంటి తమ్ముడు బావురచ్చా? చిలుకలూరుపేటలో సెక్యూరిటీగా పనిచేస్తారే శ్రీనివాస్ గారు, ఆయన ఇల్లు వెతుకుంటూ వచ్చాం. ఆయన మా మామగారే. మంచిదైపోయింది, వెళ్ళి స్వీట్లు బజ్జీలు చెయ్యండి, పెళ్లి కొడుకు వస్తున్నాడు. బాగుంది కదా? చాలా బాగుంది. నాకు 3 జీడిపప్పులు వచ్చాయి, 4 కిస్మిస్లు. నెక్స్ట్ కాఫీ. ఇందులో ఏం లేవు మామా. తమ్ముడు పట్మని కోపంతో బయటికి వెళ్ళమని అనకమ్మా. ఆ రోజు కోర్టులో నేను అనాథగా నుంచున్నప్పుడు దేనికి భయపడకండి పెద్దాయన, నేను మీకు జామీనిచ్చి విడిపిస్తానని విడిపించిన వాడమ్మా. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు, నేనే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపిస్తాను. ఇలా చూడు, వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి నిన్నే గుచ్చి గుచ్చి చూస్తుంది. వీళ్ళే బ్యాడ్ గర్ల్స్. ఇంట్లో చట్నీ చేయలేదా? చట్నీలో బల్లి పడితేను. ఏంటి మామ చట్నీ అడితే ఇలా బ్యాడ్ నెల చల్లింది? అయ్యా, ఇది ఎలా అడగాలో తెలియట్లేదు. నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడడం తెలీదు. మనసులో ఉన్నది చెప్పేస్తాను. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. చెప్పు బాబు. మీ అమ్మాయిని ఆ రోజు కోర్టు దగ్గర చూడగానే నాకు బాగా నచ్చింది. మా అమ్మా నాన్న ఉండుంటే వాళ్లనే అమ్మాయిని అడగమని పంపించేవాడిని. కానీ నాకంటూ వీళ్లే ఉన్నారు, అందుకే మేము ఉంచాం. నచ్చిన అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి విసిగిస్తూ తిట్లు తినేకంటే నిజాయితీగా మీ దగ్గరికి వచ్చి అడిగితే గౌరవంగా ఉంటుందని వచ్చేశాను. ఇంతవరకు నేను ఆశపడిందంటూ ఏదీ లేదయ్యా, మీ అమ్మాయి తప్ప. నేను చెప్పింది అలాగే చేయాలనుకునేవాణ్ణి. ఏంట్రా ఇలా అడుగుతున్నాడని తప్పుగా అనుకోకండి. నా మనసులో ఉన్నది చెప్పేశాను. ఇక నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనకిచ్చిన బజ్జీలు మనం తీసుకెళ్ళిపోదాం. వస్తామండి. వెళ్ళిరండి. ప్లేట్ తర్వాత తెచ్చేస్తాం. నాకు తెలిసి ఊళ్ళో అందరూ అతను మంచోడని అంటున్నారు. నచ్చిన అమ్మాయి వెనకాల పడకుండా ఇంటికొచ్చి అమ్మాయిని అడిగితేనే తెలియట్లే అతని గుణగణాలు ఎలాంటివో. ఏయ్, నువ్వేంటే గుండ్రాయిలో కూర్చున్నావు, దానికి చెప్పు. అవును మీనాక్షి, ముక్కు మొహం తెలియని వాళ్ళకే ఆ అబ్బాయి సహాయం చేసినప్పుడు చేసుకునే దాన్ని వదులుతాడా ఏంటి? తప్పకుండా వదలడు. అతనేమన్నా కుటుంబాలను కూల్చేసే తాగుపోతేదవా, లేదా ఆస్తులు కరగదీసే ప్యాకెట్ రాయడా? నిజాయితీగా ఉన్నవాడు గంభీరంగా వెళ్తాడు, సిగ్గు సరం ఉన్నవాడు సూటిగా వెళ్తారు. విన్నావా మాటలు? రే వదిలేరా, ఎప్పట్లో వాళ్ళు తిడుతూనే ఉన్నారు. మనకేదో కొత్త అన్నట్టు చూస్తావేంట్రా? ఇలా చూడు మీనాక్షి, నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను విను. పశువుల్లోను కట్టడానికి నువ్వు నాకిచ్చిన డబ్బుని మీ అన్నయ్యలిద్దరూ ఎప్పట్లాగే జూదం ఆడడానికి నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయారు. ఈ దరిద్ర కుట్టిది ఇరిగించేసింది కదరా. సారీ అమ్మా. 3 రోజులకు ముందు ఆవును మేతకు తోలికెళ్ళినప్పుడు బ్యాంకు వాళ్ళు అక్కడికొచ్చారు. మన ఆవుని లారీలోకి ఎక్కించారు. చూడు బామ్మది, నన్ను తక్కువ అంచనా వేయద్దు. నా దగ్గర 500 షూలు ఉన్నాయి, అన్ని హిట్టే. ఏంటి ఏంటి గొడవ? ఏంటి బామ్మ? కట్టేస్తావు, అది మా బతుకు తెరివయ్యా, వదిలేండి అయ్యా.
ఏమైంది? ఏంటి గొడవ? లోను కట్టలేదని ఆవును తీసుకెళ్లిపోతున్నారు బాబు. ఏమండి, బ్యాంకులో లోన్ తీసుకుంటే టక్కన విదేశాలకు పారిపోవాలి. అప్పుడే లోన్లన్నీ రద్దవుతాయి. తెలీదా మీకు? ఏమండి, ఇదే వీళ్ళ బ్రతుకుతారు, దీన్ని తీసుకెళ్తే ఎలా? వాళ్ళకదే బతుకుదేరు అంటే మాకిదే బతుకుదేరు సార్. మేమేం చేయగలం? ఎంత బాకీ? కొంచెం చూసి చెప్పండి. వడ్డీతో కలిపి మొత్తం 13,750 రూపాయలు. అంత వడ్డీనా? బావా, డబ్బులు తీ. ముక్కు మొహం తెలియని మాకే సహాయం చేశాడు మీనాక్షి. ఇంతకంటే నీకు మంచి అబ్బాయి దొరుకుతాడా చెప్పు? వాళ్ళంతా వాళ్ళ వంతకి ఏదోదో చెప్పారు, నీ వంతకి నువ్వేం చెప్తావు నాన్నా? నేనేం చెప్తాను తల్లి, నీకు పెళ్లి జరగాలి, అది కూడా మంచివాడితో జరగాలి. ఆ మంచివాడు ఇతనే అయితే నాకు చాలా సంతోషం తల్లి. తెల్లారితే గొడవ, వెళితే జైలు, పోతే కోర్టు అంటూ తిరిగేవాడు నీకు మంచోడ్లా కనిపిస్తున్నాడా నాన్నా? అతనికి కూడా అమ్మా నాన్న ఉండుంటే ఇలా గొడవలకి కొట్లాటకి వెళ్లేవాడు కాదుగా. ఇవాళ అతను అనాథగా ఉండటానికి కారణమే నేనేనమ్మా. బాలరాజు, ఇదిగో ఖర్చులు పుచ్చుకో. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళండి. ఏదైనా అవసరం అయితే పిలవండి. సరే, వెళ్ళండి. పదరా. నమస్కారం. నమస్కారం అయ్యా. ప్రతి రైతు పడుతున్న కష్టాలనే పాట రూపంలో ఎంతో చక్కగా చెప్పారు. అందుకే మీతో రావాలనిపిస్తుంది. ఏం చేయమంటారు, ఒకరికి 3 పిల్లలయ్యారు. మీతో రాలేకపోయినా కనీసం ఒక ఫోటో అయినా తీసుకొచ్చారు. అరే, దానికేముంది, దారుణంగా తీసుకుందాం. రండి, తీరా ఫోటోది. అన్నా రెడీనా? వచ్చేదామండి. అయ్యా పులికంటి పాండు, ఊళ్ళో వాళ్ళందరూ బాగుండాలని బయటికెళ్లిన నా భర్త ఎటువంటి గొడవలకి పోకుండా భద్రంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత నీదే. దిగరా. గొప్పింటోళ్ళని కాపాడే ఆ స్వామి కొంచెం పేదింటోళ్ళని కూడా కాపాడితే బాగుంటది కదా. ఇలా గేలు చేయడాలు, ఎటకారంగా మాట్లాడాలు అవన్నీ బయట వదిలేసి రండి. ఇంటికి వచ్చేటప్పుడు నా మొగుడుగానే రండి. రే పాండు, ఏంట్రా ఇది? ఊళ్ళో వాళ్ళు నన్ను చూసి భయపడతా ఉంటే నేను నిన్ను చూసి భయపడాల్సి వస్తుంది. పెద్దోళ్ళు ఊరికే అన్నారా, ఊళ్ళని గెలిచినోడు ఉన్నాడు గానీ పెళ్ళానికి గెలిచినోడు లేడని. నీకు సమాధానం చెప్పగలవా? రామావా, బాగున్నావా అల్లుడు? చదువుతావా? పర్లేదు అల్లుడు. టీ పెట్టుకుని రావే. ఏంటి మావా, ఏంటి విషయం? ఏం లేదు అల్లుడు, ఈ సంవత్సరం కౌలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాను. కోప్పడకండి అల్లుడు, 20,000కి 5,000 ఉన్నాయి. ఒకరికి 3 చదివిస్తున్నాను కదా, అందుకే కాస్త ఖర్చు అయిపోయింది. ఈసారి కౌలు డబ్బులు ఇచ్చేటప్పుడు కలిపిచ్చేస్తాను. ఇదిగోండి, తీసుకోండి. ఉండని మావా, పిల్లల్ని బాగా చదివించు. కాదలుడు మామా, డబ్బుంటే దానం చెయ్యే, చదువు అయితే నేర్పించని తాత ముత్తాతలు చెప్పారుగా. నేను పెద్ద దానకనునేం కాదు, ఉన్నదే ఇస్తున్నాను. బాగా చదివించు. పిల్లలు చదువులేదాకా కౌలు డబ్బులు ఇక్కర్లేదు. అల్లుడు, ఇప్పటికే చాలా బాకీ పడ్డాను. వాటితో పాటు ఇది ఉండని మావా. అన్నట్టు చెరుకు కోసారా? కోసాను అల్లుడు. మీరు? రేపే మొదలెడతాను. చూస్తున్నాను కదా. అట్టాగే కలపెట్టాల. అంతే కలపెట్టాం. సిగ్గుపడకుండా కలబెట్టు. అంతేరా. గట్టిగా పట్టుకో. అమ్మా కొడుకులిద్దరు తినే ఖాళీ చేసేట్టున్నారే. ఏమై, రేపు శంకర శెట్టితో చెప్పు, రేపు మనం బట్టి నుంచి బెల్లం దింపుతున్నామని. అలాగే. బా. ఏ ఎద్దుతో సమానంగా లాగవే. చూసుకోవే.
అలా చూడండి ఆ దారుణాన్ని. పాపం ఆవిడ్ని కాడి కట్టి దున్నుతున్నాడు. ఇతనే కదా మీతో పాటు ఫోటో తీయించుకుంది? అవును, ఇది పట్టుకో. నీకు ఒంట్లో బాగలేదనుకుంటా, చూసుకొని లాగు. ఇగో పెద్దనా, రండి రండి రండి. ఏంటిదంతా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నా. నువ్వు చేసేదే ఏమంత బాలేదు. నేనేం చేశాను? మరి ఎద్దుతో పాటు మనిషి కూడా కాడిగట్టి దున్నిస్తున్నావే, ఇది నీకు న్యాయంగా ఉందా? ఏం చేయమంటారు, దున్నే ఎద్దుకి ఉన్నట్టుండి కాలు ఇరిగిపోయింది. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఊరంతా తిరిగినా ఎవడూ ఎద్దునివ్వలేదు. భూమిని కాపాడుకోవాలంటే ఎద్దుతో పాటు మనిషి కూడా కష్టపడవలసిందేగా. అందుకని ఈ భూమిని కాపాడడానికి ఓ ఆడతలేని బాధపడతావా? చూడ్డానికి కష్టంగా ఉందయ్యా. 2 కుండ్రలు. ఒక్క క్షణం కూడా దున్నడానికి వీల్లేదయ్యా. మీకు దున్నుకోవడానికి ఎద్దులే కదా కావాలి. నా 2 ఎద్దుల్ని తీసుకో. దున్నడానికి పుట్టిన ఎద్దులయ్యా. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచుకోండి. ఎద్దులను మాకిచ్చి మీరెలా ఊరికెళ్తారు? నాన్న, నేను ఒక ఐడియా చెప్పనా? చెప్పమ్మా. చెప్పు తల్లి. వాళ్ళ 2 ఎద్దుల బండికి బదులుగా మన 1 ఎద్దు బండిని ఇచ్చేస్తే పోయే. అరే భలే చెప్పావే. నీ పేరేంటమ్మా? మీనాక్షి మామ. మీనాక్షి. ఆహా, మా అమ్మ పేరు కూడా అదే, కులదైవం. ఈ పాప నాకు ఇచ్చేయండి, మా వాడితో పాటు పెంచుకుంటాం. ధారాళంగా పెంచుకోండి. వెళ్దామమ్మా. ఎద్దులు ఎప్పుడు తీస్తా అటు. ఆ ఎద్దులు ఎప్పుడు తీరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అందరం ఒకటే. ఎరా, తీసుకున్న డబ్బులకి వడ్డీ ఇచ్చే దిక్కు లేదు. మైనర్ లాగా 2 ఎద్దుల బండి కావాలా? ఇవి నేను కొన్న ఎద్దులు కావయ్యా. దున్నుకోమని ఒక ఆయన ఊరికే ఇచ్చాడు. ఊరికే ఇచ్చాడా? ఎవడు రావాడు? చెప్పు, ఎక్కడున్నాడో. పెళ్లి నేను 4 బండ్లు అడిగి తీసుకుంటాను. ఏయ్, ఆయన మెడలో తుండుకుంటేసేమైంది? తీవయా. ఇచ్చిన డబ్బులు వసూలు అవ్వాలి కదా. అందుకని మార్కెట్ లో అందరి ముందు ఈ విధంగా అవమానిస్తావా? ముందు తుండు కూడా తీవయా. తుండు కూడా తీస్తాను. డబ్బులు నువ్వు ఇస్తావా? రేపు వచ్చి తీసుకో, ఇప్పుడు వదిలే. ఇప్పుడు ఇస్తావా? కుదరదు కదా. ఇంతమంది చూస్తూ నుంచున్నారు కదా, నీకెందుకు పొడుచుకొస్తుంది? ఊళ్ళో వడ్డీకి ఇచ్చేవాళ్ళని నరుగుతానని పాడుతూ తిరుగుతున్నాడే, వాడే వీడు. ఓ, ఆ దానకర్ణుడు నువ్వేనా? నీ మీద పీకల దాకా ఉంది. బయలుదేరు బయలుదేరు. డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? ఏమంటుంటే మా మీద చేస్తావా? మీరు వెళ్ళి బండి తీయండి. ఎవరి మెడలోనైనా తుండుకు డైసాం అనుకో. ఆతో పెట్టుకుంటారంట్రా తోలు తీసేవాళ్ళాక. పదండి, బండెక్కండి, పదండి. ఇట్టంటోళ్ళ దగ్గర అప్పు చేయొచ్చా?